సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనము R15V4 2024 మోడల్ అయితే మనం చూస్తున్నాం. సో ప్రెసెంట్ దీని మీద అయితే మనం రైడ్ అయితే దిగబోతున్నాం. యాజ్ అ డే మనం చాలాసార్లు రైడ్ కూడా తీసాం మన బైక్ మీద. సో నెక్స్ట్ మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నాదెందుకైతే అదిరా, అన్నేదిరా. సో ప్రెసెంట్ మన ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వచ్చాం. వాడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. సో ప్రెజెంట్ వచ్చేసి మనం సుచిత్ర సర్కిల్ ఉన్నాం. మనం లెఫ్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు స్ట్రేట్ వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకైతే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. సో యాజ్ ద డే ఈరోజు చాలా రిలాక్స్గా అయితే రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇదే ఎండింగ్ పాయింట్ అయితే మనం ఇచ్చేద్దాం. సో సడన్గా మనకు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటిదంటే దాని గురించి, అరే యార్ సడన్గా అడ్డొస్తారేం రా. అయితే గాయస్, ఈరోజు ప్రెసెంట్ ఏంటంటే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. వాడేమో వచ్చి ఎప్పుడు హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. వాడు వెయిట్ చేసి యార్ సో వెయిట్ చేసి అలసిపోవడం అంతా జరిగింది. సో ప్రెజెంట్ వచ్చేసి మనం ఈ ప్లేస్లో ఈ సర్కిల్ నుంచి మనము లాంగ్ వే అయితే వెళ్ళాలి. లాంగ్ వే నుంచి రైట్ సైడ్ నుంచి మొత్తం సర్కిల్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం సర్కిల్ ఫామ్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. యార్ ఫుల్ ట్రాఫిక్. ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్. బట్ ఈ సర్కిల్లో అయితే ట్రాఫిక్ అయితే లేదు. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:37 అవుతుంది. నా ఆఫీస్లో అన్నయ్య నా వీడియో తప్పకుండా ఇస్తాడని నాకు తెలుసు. అన్నయ్య ఫుల్ వీడియో చూస్తే అన్నయ్యకి అర్థమవుతుంది. ఇంకొకసారి క్వశ్చన్ అయ్యాడు. అన్నయ్య వాడికి విజిట్స్ కొట్టామని చెప్పాను. సో వాడు విజిట్స్ని చేస్తుండు. కస్టమర్ని హ్యాండ్ ఓవర్ తీసుకెళ్ళు. అందుకే నేను ఈ టైంకి గైడ్ తీసుకుంటున్నాను అని చెప్పాను. నేను మండే వీక్ ఆఫ్ తీసుకోరా, నెక్స్ట్ నీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పిన. సో ఆ విధంగా అప్పటి నుంచి ఆ లారీ నుంచి పొగ వస్తుంది, మాట్లాడలేకపోతున్నా. మనము ఒకసారి జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, బట్ ఆ సిచ్యువేషన్లో వెళ్ళలేకపోయా. అయితే అన్నయ్య సో విజిట్స్ అయితే వాడిని చేయమని చెప్పాను. సో వాడు వర్క్ పట్టుకున్నాడు, వాడు చూసుకున్నాడు. సో నేను ఇక్కడ వచ్చేసి చింతల్లో ఉన్నా, తీసి ఇచ్చేసి నేను కూడా వెళ్తా. టైం వచ్చేసి అవుతుంది.
దట్ వాడికి చెప్పాను. సో అందుకే నేనైతే రైడ్ అయితే తీస్తున్నా. నేను ఈ ఫుల్ వీడియో చూస్తామని, సో నీకే చెప్తున్నా ప్రత్యేకంగా, కట్టకు. సో అన్నయ్య, సో లిమిట్గానే నిజంగా నువ్వు చెప్పినట్టే డిస్టెన్స్ తీసుకొని చేస్తున్నాను రైడ్ విత్ యువర్ పర్మిషన్. నేనైతే ర్యాష్గా చేస్తలేను, కరెక్ట్ సిచ్యువేషన్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నా. అప్పుడు వాళ్ళు వెళ్ళారు. సో బేసిక్గా అన్న ఇప్పుడు ప్రజెంట్ ఈ సిగ్నల్కి అయితే వెళ్తున్నా, ఎందుకంటే వదినకు ఒకసారి కలిసి చేసి అట్లనే నా ఫ్రెండ్ ఆడొకడు ఉన్నాడు, వాడిని కూడా మీట్ అవుతా. జస్ట్ నీకు అర్థమై ఉండాలి, అవ్వను బట్ చెప్తున్నాం, కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్. సో అట్లా అని సో చేసి ఏం పికప్ అందుకుంటుందన్నా నీ బండి, అట్లకి మాట్లాడలేవు. కానీ ప్రెసెంట్ వచ్చేసి గాయస్ మనం సింగల్లో అయితే ఉన్నాం. డిస్టెన్స్ ఉండాలో మినిమం అంత గ్యాప్ డిస్టెన్స్ తీసుకొని డ్రైవ్ అయితే ఇస్తున్నాం. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇంత డిస్టెన్స్ రైట్ లెఫ్ట్ చూసుకుంటున్నా, ఇండికేటర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఏ టు జెడ్ అన్నీ చూసుకుంటున్నాం. యా రిలాక్స్, డ్రైవింగ్ కూడా మంచిగానే చేస్తున్నా. ఫైన్, ఇండికేటర్స్ ఏం ఆన్ లేవు. ఓకే, సో ఇక్కడ ప్రెసెంట్ మా కాలేజ్ దగ్గర ఉన్నా. అలా అంటే చాలు. సో ప్రెసెంట్ గ్యాస్ ఫిల్టర్లో ఉన్నాం. సో మనము ప్రజెంట్ వచ్చేసి బాలనగర్లో దగ్గరలో ఉన్నాము. అండ్ మనమైతే స్ట్రేట్ వెళ్ళాలి.